నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రస్తుతం దేశంలోనైతే రాజకీయ పరంగా చూసుకుంటే ఎన్నో రకాల ఆరోపణలు, కొంతమంది ఏమో బ్యాలెట్ పేపర్లు జరగాలంటారు, కొంతమంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అంటున్నారు, కొంతమంది మాత్రం ఈవీఎంలతోటే కరెక్ట్గా వస్తున్నాయి అంటున్నారు. ఇక దాంతోపాటు మొన్న జరిగినటువంటి లేటెస్ట్గా జరిగినటువంటి హర్యానా అండ్ జమ్మూ ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నా, అలాగే మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నా, వాటిలో ఎటువంటి తేడాలు జరుగుతున్నాయి, ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకవైపు ఇండియా కూటమి మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాలను గెలిచి తీరుతామని చెప్పినప్పటికీ బీజేపీ కూడా తమ సత్తాను చాటుతూ ఇటు మహారాష్ట్రలో అటు హర్యానాలో కూడా విజయకేతనం అయితే ఎగురవేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. అలాగే జార్ఖండ్లో కూడా హేమంత్ సోరెన్కి సంబంధించి ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి అది కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇక వాటితో పాటు ఈవీఎంలు బెటరా లేదంటే బ్యాలెట్ పేపర్లు బెటరా, ఈవీఎం వల్ల ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటి, అలాగే బ్యాలెట్ పేపర్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటో మనకు తెలియపరచడానికి, మన వీక్షకులకు తెలియజేయడానికి ఈరోజైతే మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, స్ట్రాటజిస్ట్, బీకన్ స్ట్రాటజీ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బ్యాలెట్ పేపర్ అలాగే ఈవీఎం ఇవి ఎందుకంటే సెంట్రల్ అయితే ఆల్రెడీ జమిలీ ఎలక్షన్స్కి పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్లో ఒకవేళ ఈ ఈవీఎంస్ ఉంటే ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఒకవేళ బ్యాలెట్ పేపర్ ప్రవేశపెడితే ఎటువంటి నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి అనేది కూడా మనకి పూర్తి విశ్లేషణ అందించడానికి మధుసూదన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మనతో లైవ్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు తెలుసు ఆల్రెడీ ఒక స్ట్రాటజిస్ట్గా మీరు చాలా హర్యానా, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, అలాగే జమ్మూకి సంబంధించి ఎలక్షన్లలో మీరైతే ముందుగానే మీ యొక్క సర్వేస్, స్ట్రాటజీ ఫలితాలు అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రిజల్ట్ కూడా యాక్యురేట్గా రావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈవీఎంస్ మీదనైతే పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరుగుతుంది. ఇక దానికి సంబంధించి మొన్న కేఏపాల్ కూడా సుప్రీంకోర్టులో కేసు అయితే వేశారు. దాంతోపాటు మహారాష్ట్రకు సంబంధించి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే కొన్ని చోట్ల ఓట్లు కూడా సరిగ్గా రాలేదు, ఉన్నటువంటిగా పర్సంటేజ్ ఎట్లా పెరిగింది అనేది కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనైతే ఈసీ ఖండించింది, కానీ ఈసీ మాత్రం ఖచ్చితంగా జరిగిందో జరగలేదని చెప్పట్లేదు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ బ్యాలెట్ మీద జరిగింది ఓల్డ్లో 1978 వరకు జరిగింది, 78 వరకు జరిగింది. తర్వాత మన పెద్ద కంట్రీ కాబట్టి ఈ ఎలక్షన్ సిస్టమ్ లాంగ్ ప్రాసెస్లో ఉంటుందని అప్పుడు కొత్త ఆలోచనతో మనకి ఈవీఎంస్ అనేది ప్రవేశపెట్టినారు. సో 1982 నుంచి స్లోగా 1980 దగ్గర ఇది ఊపందుకుంది, ఇది ఈవీఎం మిషన్స్ ఇంప్లిమెంటేషన్. సో ఆ ఈవీఎంస్ను పెట్టినప్పుడు తొలుత 25 కాన్స్టిట్యున్సీస్, తర్వాత 40, 80 పెంచుకుంటూ పోయినారు. స్టార్టింగ్లో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో అప్పుడు ఖచ్చితమైన ట్రాన్స్పరెన్స్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పేసి దాన్ని ఫాలో అవ్వడం జరిగింది. సో వీ కెన్ ఇంప్లిమెంట్ అక్రాస్ ద ఇండియా లెవెల్లో పెట్టేసినాం స్లోగా. 2000 నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఎలాంటి మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఇప్పుడు 3వ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది ఈవీఎంస్లో. మన మొబైల్స్లో అయితే ఎట్లా వర్షన్ చేస్తామో. సో ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కదా. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది మన ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈసీఎల్ నుంచి కానీ, బీఈఎల్ నుంచి కానీ మ్యానుఫ్యాక్చర్ అనేది జరుగుతుంది. సో అది గవర్నమెంట్ స్వయం ప్రతిపత్తి సంస్థకు సంబంధించినటువంటివి. సో ఈ ఈవీఎం మిషన్స్ కనుక మనం చూసినట్లయితే ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఓడిపోతున్నారో, అంటే మామూలుగా ఓడిపోవడం కాదు, నెక్ టు నెక్ ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు రావట్లేదు. ఒక సునామీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఆరోపణలు చేస్తున్నారు. సో ఇది ఏమైతుందంటే కొద్ది రోజులు మట్టుకే ఈ రావడం, ఆ తర్వాత దీన్ని మళ్ళీ మర్చిపోవడం, కొత్త ఇష్యూస్ రావడం, ఇలాంటి మీడియా సంస్థలు కొన్ని రోజులు పబ్లిష్ చేయడం వల్ల అది సెట్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో జరిగిపోతుంది. కాబట్టి ఈ ఈవీఎంస్లో మనం చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు ఒకటే మిషన్ ఉండేది. మనం ఎప్పుడైతే ఓటు ప్రెస్ చేస్తే అది కౌంట్ అయిపోయేది, అక్కడ వరకు క్లోజ్. ఆ తర్వాత దీంట్లో కొన్ని లోటుపాట్లు వచ్చినాయని చెప్పేసి మనకు ఓటింగ్ స్లిప్స్ స్లిప్ ప్యాడ్ పెట్టినారు. సో అంటే మనం ఎక్కడ ఓటేస్తే అది 7 సెకండ్స్ మనకు కనిపించి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం డౌట్స్ వచ్చి మన స్లిప్స్ కౌంట్ చేయాలి, దీన్ని కౌంట్ చేయాలని చెప్పేసి ఒక రకమైన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. సో అయినప్పుడు ఈ స్లిప్స్ అక్కడ ఇక్కడ మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఏవైనా ఒక ర్యాండమ్గా 5 తీసుకోండి, చెక్ చేయండి, నంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని అయినాయి, స్లిప్స్ ఎన్ని ఉన్నాయి అవి చెక్ చేసుకోండి, ఏజెంట్ చూసుకుంటారు, తర్వాత ప్రొసీడ్ అయిపోతారు. మాక్
అంటే స్టార్టింగ్ మాక్ పోలింగ్ మాకు పోలింగ్ చేసేసి పంపించేసిన. Hmm. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో వస్తున్నటువంటి వివాదాలు Hmm. మా కంపెనీ కూడా అనాలిసిస్ చేస్తే స్టాటిస్టిక్స్ పరంగా డేటా పరంగా Hmm. లార్జ్ డిఫరెన్సెస్ కనుగొనడం జరిగింది. ఓకే ఇప్పుడు 1-2% మేబీ హ్యూమన్ ఎర్రర్, అంటే వాడు ఎంటర్ చేసుకోవడం తప్పు జరగడం వల్లనో లేకపోతే ఒక డేటా తప్పు చెప్పడం వలన జరిగితే దట్ షుడ్ బి ఫైన్. సో కంటిన్యూస్గా ఇట్లాంటి డేటా అంటే మనం మాట్లాడేటప్పుడు డేటాతో మాట్లాడాలి కాబట్టి ఏదో గాలికి మాట్లాడదు కుదరదు కాబట్టి. సో మేము ఈ మధ్యలో చూసినట్లయితే కూడా అంటే మేము ప్యూర్గా స్ట్రాటజీ అనాలిసిస్ విశ్లేషణ చేయడంలో మేము నెంబర్ 1. కానీ దీన్ని ఎప్పుడు మేము కన్సిడర్ చేయలే. ఈ మధ్యలో నేను ఒక 1 వీక్ నుంచి చూస్తుంటే ఇది చాలా ఉంది అని చెప్పేసి మేము కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అని కొన్ని మా దగ్గర ఎట్లయినా మేము చేసినాం కాబట్టి ఆ డేటాను తీసుకొని బాగా అనాలిసిస్ చేయడం జరిగింది. చేస్తే కొంతవరకు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేసిన వారికి ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇది అప్పుడు మాకు డౌట్ వచ్చింది, అసలు అంటే ప్రాబ్లం ఎక్కడ, ఎవరైనా ఏజెంట్ అంటే కూర్చున్న ఆఫీసర్స్ తప్పు చేస్తున్నారా లేకపోతే ఏదైనా బై డిఫాల్ట్ మిషన్ వచ్చిందా అని చెప్పేసి. అయితే ఈ ఈవీఎం మిషన్ ఏదైతే ఉందో అది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ అనేం లేదు, ఏ స్టేట్ అయినా దాన్ని ఎరేజ్ కొట్టేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్మెంట్ అంటే ఎట్లా పనిచేస్తుంది అంటే ఎలక్షన్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత నామినేషన్స్ విత్డ్రా అయిపోయిన తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఎలక్షన్ కమిషన్ పంపిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ను చిప్ ప్రోగ్రామ్ను దాన్ని ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఎంతమంది నిలబడ్డారు వాళ్ళ గుర్తు లేనిది రాస్తారు. అది సోర్స్ ప్రోగ్రామ్ సెక్యూర్ కోడ్ కింద పెట్టేసి ఎనేబుల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ కోడ్ని డిస్ప్లే చేస్తే అయిపోతుంది కదా, కోడ్ డిస్ప్లే చేస్తే. అంటే ఒక మాన్యువల్ షీట్ ఇస్తే మనకు ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మొబైల్లో క్లియర్గా మనకు రాసి ఉంటుంది బ్యాటరీ ఎంత వరకు పర్సెంటేజ్ పెట్టాలి, తర్వాత ఎక్కడ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి, స్క్రీన్ అయితే ఎట్లా చేయాలి, మనం మనకు రేడియేషన్ చూడాలంటే కూడా ఏ కోడ్ పెట్టాలని మొత్తం డీటెయిల్ ఉంటుంది. అలాంటి ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేకపోతుంది. ఇచ్చినా కానీ దాంట్లో కొన్ని విషయాలు పొందుపరిచి ఉంటుంది. సో అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడో కొద్దిగా మిస్ అవుతుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, దానికి పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా అది ఎవరిని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన పవిత్రమైన గ్రంథంలో ఓట్ అనే దాని మీదనే ఇవాళ కులాలు మతాలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనేది డిపెండ్ అయి ఉంది. ఈ ఎలక్షన్ అభ్యర్థులు నిలబడడం గెలవడం ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడం మంచి పరిపాలన అందించడం ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయి, ఒక ఓటు అనే దాని మీద బేస్ అయ్యి. ఆ ఓటునే మనం మ్యానిపులేట్ చేస్తాం, ట్యాంపరింగ్ చేస్తామంటే ప్రపంచంలో దీనికంటే అతిపెద్ద తప్పు ఇంకోటి ఉండదు. అంటే కొన్ని లక్షల మందిని ఆత్మహత్య చేసినంత సమానం అవుతుంది ఒకవేళ నిజంగా ఇది జరిగి ఉంటే. కానీ దీనికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. ఓన్లీ డిఫరెన్సెసే కనిపిస్తున్నాయి. నీకు ఎక్కడ కనిపించింది అంటే ఆ ఎలక్షన్ కమిషన్ అలాంటిది కొంతమంది టెక్నికల్ మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి పరిస్థితులు లేదు, వాళ్ళు ఆన్సర్ ఇచ్చే పరిస్థితులు లేరు. వీళ్ళు కూడా ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయినా, ఆ తర్వాత ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల అన్ని సీట్లు వచ్చినాయి అంటే ఒక ఓడిపోయినప్పుడే రాజకీయ నాయకులకు ఈవీఎం ట్యాంపరింగ్ అవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎట్లయితే మహావికాస్ అకాడమీ కూటమి ఇండియా కూటమి ఉంది, అటు మహాయుతి కూటమి ఉంది, వీళ్ళిద్దరు ఒక స్వతంత్ర ప్రతిభ సంస్థను ఏర్పాటు చేసుకొని ఒక ఏజెన్సీకి ఇచ్చి కూర్చుని పెట్టుకొని సో బ్యాలెట్ బెస్ట్ ఈవీఎంస్ బెస్ట్ అనేది ఒక కన్క్లూజన్ చేసుకొని ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే అన్ని పార్టీ నిలబడే ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఖచ్చితమైన అవగాహన ఉండాలి, ఖచ్చితంగా అభిప్రాయం తెలపాలి. కాబట్టి ఈ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుందా మ్యానిపులేషన్ జరుగుతుందా అనే దానికైతే శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎవరు కూడా రుజువు చేయలేదు. 2017లో ఎలక్షన్ కమిషన్ అందరిని పిలిచి ఒకసారి మీరు ట్యాంపరింగ్ చూపెట్టండి అని అడిగితే ఏ పార్టీ కూడా దానికి కాన్ఫరెన్స్ అటెండ్ కాలేదంటే దాని మీద అంత సీరియస్నెస్ అంత ఉంది అన్నమాట. అంటే వాళ్ళు ఏదో బురద జల్లే ప్రయత్నం అంతే వాస్తవాలు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇంత పెద్ద భారతదేశంలో ఎలక్షన్ నిర్వహించే ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత ఈజీగా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే విధంగా ఈవీఎంలను తయారు చేస్తుందా? ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనుకోండి, దాన్ని నిరూపించే వ్యక్తి ఎవరు? ఇవన్నీ ఎవరైతే బురద జల్లే ప్రయత్నం, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఓడిపోయినప్పుడే గుర్తుకొస్తుందా, గెలిచినప్పుడు ఎందుకు రావట్లేదు, ట్యాంపరింగ్ అయిందని చెప్పి మీరు అన్నట్టుగా. మరి అలాంటి వాళ్ళు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోయి మాకు ఈవీఎం వద్దు, మాకు దీనికి వేరే ప్రత్యామ్నాయంగా బ్యాలెట్ పెడతారా, లేదంటే ఈవీఎంలో మాకు తప్పు జరుగుతుంది, లేదంటే దీనికి జరగకుండా ఏమన్నా మాకు మీరు
ఇవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరేమైనా మాకు ప్రూఫ్ చూపిస్తారా అని ఎందుకు ఈ క్వశ్చన్ కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా మళ్ళీ మీరు కూడా చెప్పారు, మేము ఏదైతే ఈ ఈవీఎంలో డిఫరెన్షియేట్ కొన్ని చోట్ల ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు చెప్పారో ఆ డిఫరెన్షియేషన్ కూడా మ్యాచ్ అవుతున్నాయి మేము చేసిన సర్వేకి. ఆ డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది, ఎంతవరకు తేడా వచ్చింది, ఎన్ని చోట్ల వచ్చింది? ఇది 2009లో ఫస్ట్ దీన్ని రేజ్ చేసింది ఎల్కే అద్వానీ గారు అండి. ఈవీఎంస్ మీద శాస్త్రీయత మీద ఫస్ట్ క్వశ్చన్ రేజ్ చేసింది బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ గారు. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ గారు, మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్ గారు. సో తమిళనాడుకు మనకు తెలంగాణకు ఇక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. సో ఇట్లా పోకుంటూ పోతే చాలా స్టేట్ లో పెద్ద పెద్ద లీడర్స్ ఇది చేసినారు. మన హర్యానాలో చేసినారు, తర్వాత ఇప్పుడు జార్ఖండ్ లో అన్నారు, మహారాష్ట్రలో అన్నారు. సో లాస్ట్ అసెంబ్లీలో కొన్ని స్టేట్లలో చెప్పినారు. కొన్ని స్టేట్లలో అయితే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రాలో తీసుకుంటే కొన్ని బూతులలో 0 ఓట్లు పడ్డాయి, 0 పడ్డాయి. మరి ఎవరు వేయలేదా ఒక్క ఓటు కూడా అంటే పార్లమెంట్ ఓట్లు మాత్రం మళ్ళీ పడ్డాయి. అంటే అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది క్వశ్చన్. మరి క్రాస్ ఓటింగ్ అంత పెద్దలో జరిగేంత నాలెడ్జ్ అయితే ఉండకపోవచ్చు ఒక బూత్ స్థాయిలో. 1000 ఓట్లలో 416 క్రాస్ ఓటింగ్ అయితే జరగదు. 0 ఒకటి పడి మిగతా హై టాప్ పడదు, ఒకటో రెండో పడతాయి. నోటాకో లాస్ట్కు గుర్తు సమానంగా ఉన్న వాటికన్నా 4-5 ఓడిపోయిన సందర్భాలనే అవతలు సేమ్ గుర్తులు వచ్చి కూడా అట్లా కూడా జరగలేదు. అది ఒక మేము సస్పెక్ట్ గా తీసుకున్నాం. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ డేటా ఎంట్రీ చేస్తున్నారో పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మ్యానిపులేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, మనం 9 గంటలకు ఎగ్జామ్, 8:45కు మనకు క్లోజ్ అయిపోతుంది డోరు. 9 గంటలకు మనం అన్ని ఆర్ఐఓలకు వాళ్ళకు మెసేజ్ పంపిస్తాం, ఇంతమంది రాలేదు, దట్ ఈస్ ద ఫిక్స్. ఆ డేటాను మార్చడానికి లేదు ఇంకా. అంటే ఇంతమందే రాశారు, అక్కడ మనం ఏం పేపర్ పెట్టేందుకు లేదు, ఎవడెవడు రాలేదో అని పెట్టేస్తాం. సేమ్ అదే సిస్టమ్ ఇక్కడ ఫాలో అవుతాం. 5 గంటలకు మనం ఒక నెంబర్ ఇచ్చినాము. ఎంత నెంబర్ ఇచ్చినాము ఇప్పుడు మనం డీటెయిల్ గా నెంబర్లోకి వెళ్తే మహారాష్ట్రలో తీసుకుందాం. ఫస్ట్ మహారాష్ట్రలో తీసుకుంటే సాయంత్రం 5 o'clock వరకు అప్రాక్సిమేట్ చెప్తున్న నెంబర్స్ 58 57 చెప్పెట్టినారు. 58 తర్వాత వాళ్ళు ఓట్లో లైన్లో నిలబడి రాత్రి 11:30కి 65 అట్లా అనౌన్స్ చేసినారు. 7% ఓట్స్ అంటే దాదాపు 65 lakhs ఓట్స్. 65 lakhs ఓట్లు అంటే దాదాపు ఒక 100 స్థానాలను మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే పాత్ర ఉంటుంది. అంటే మామూలుగా మహారాష్ట్ర కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉన్న రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్నింగ్ సైడే ఎక్కువ జరుగుతుంది. సో ఈవినింగ్ లైన్లో నిలబడ్డది అనుకుందాం అనుకోండి, ఒక బూత్లో ఒక 500 మంది ఓటేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కరికి 5 నిమిషాలు వేసుకోవాలి ఖచ్చితంగా. 500 అంటే దాదాపు ఒక 7-8 గంటలు పడుతుంది అదంతా జరగాలంటే. ఒక 500 మంది లైన్ కట్టాలంటే ఖచ్చితంగా 5-6 గంటలు పడుతుంది మనకు. ఒక పోయి దాన్ని మళ్ళీ రీసెట్ చేసి, సో ఇట్లా చూసుకున్న టైం పరంగా వస్తుంది. మళ్ళీ కౌంటింగ్ చేసే టైంకు ఈ 65ని కాస్త 66 చేసినారు. కౌంటింగ్ కంటే ముందు ఓటింగ్ పర్సెంటేజ్ మారడం కొద్దిగా డౌట్ వచ్చింది. దీస్ ఆర్ ఆల్ సస్పెక్ట్స్ అండ్ డౌట్స్ ఓన్లీ. అది ఎందుకు జరిగింది అనేది ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మాకు ఒక ఎర్రర్ వచ్చింది, మేము ఇది క్యాలిక్యులేట్ చేయలేదు, ఒక కాన్స్టిట్యుయెన్సీ 2 కాన్స్టిట్యుయెన్సీలు మిస్ అయినవి, మళ్ళీ కలెక్ట్ చేసినామని చెప్పాలి తెల్లారి ప్రెస్ మీట్ లో. అప్లికేషన్ ఇస్తే రెస్పాండ్ కాలేదట, చాలా మీడియాలో చూస్తున్నాము. తర్వాత ఎందుకు జరుగుతుందంటే చెప్పట్లేదట. కోర్టుకు పోతే అది రాజ్యాంగమైన సంస్థ, మీరు అడగడానికి లేదు హక్కు, ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పిందే డిసిషన్ అని చెప్పేసి పరిస్థితిలో ఉంది. సో ఈ ఏవైతున్నాయో వీటికి ఎవరు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? అయితే ఇక్కడ ఎవరైతే కేంద్రంలో అధికారంలో ఉంటుందో ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ కానీ వాళ్ళని కానీ డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. అవును, ఖచ్చితంగా. దే కెన్ మ్యానిపులేట్. అంటే మీరు ఎవరు కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ ఇట్లా ఉంటుంది, ఎప్పుడైనా ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి అనుకూలమైన వాతావరణం పెట్టుకోవచ్చు, నెగిటివిటీ మీద పెట్టుకోవచ్చు, 2 నెలల ముందనే పెట్టుకోవచ్చు, 2 నెలలు జరిపోయినా పెట్టుకోవచ్చు. సో ప్రజాస్వామ్యం కూడా మ్యానిపులేట్ చేస్తున్నాం ఇక్కడ. అవును సరే, అదంటే వదిలేసేయండి, వాళ్ళు ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకుని హక్కున్నా. ఇక్కడ మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీగా దే షుడ్ రిప్రజెంట్ టు ద పీపుల్. ఇట్లా జరిగిందని. అది మహారాష్ట్ర విషయంలో చూసినాం. ఒక ఊర్లో అవతాల సంథింగ్ ఏదో ఊర్లో 394 ఓట్స్ ఉన్నాయండి. శివసేన 2 ఉద్ధవ్ థాకరేకు, తర్వాత ఇటు సైడ్ ఉన్నటువంటి షిండే వర్గానికి 190-120 సంథింగ్ పడ్డాయి. కానీ కౌంటింగ్ లో 614 ఓట్లు వచ్చినాయి. 614 టోటల్ కౌంట్. అది ఎట్లా వచ్చినాయో తెలియదు, నో ఆన్సర్. ఒక ఊర్లో దాదాపు అది కాంగ్రెస్ ఫేవర్ ఉన్నటువంటి విలేజ్ లో ఒక 170 ఓట్లేమో ఉంటే ఒక బూత్ లో 0 ఓట్లు పడ్డాయి. 0 అంటే ఎవరు కూడా ఓటేయలే. ఆ ప్రజలందరూ వచ్చి మేము ఓటేసినాం
కానీ పర్లేదు. పర్లేదు ఉమ్, నేను వేసిన స్వయాన ఉమ్, ఓడు దేవుని మీద ప్రమాణం చేయడం, ఓడు దాని మీద ప్రమాణం చేయడం, ఉమ్, అంటే 0 ఓట్లు ఎందుకు వచ్చినాయి ఉమ్, అనేది ఇట్లాంటి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఓకే. తీసుకున్నాం. ఉమ్, ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే 5:30 నుంచి నైట్ 11:30 వరకు చూపెట్టిన ఓట్స్ ఏదైతే ఉందో ఉమ్, అవిట్లలో ఎన్డీఏ అంటే బీజేపీ కూటమి గెలుస్తుంది. ఉమ్, ఓకే, ఏదైతే తక్కువ పర్సంటేజ్ చూపెడుతున్నారు, ఇప్పుడు జార్ఖండ్లో డిఫరెంట్ ఉంది పరిస్థితి. ఉమ్, ఈ 5:30 నుంచి 11:30కి పడ్డే 2% ఉంది. ఉమ్, హైయెస్ట్గా ఇండియన్ ఎలక్షన్ చరిత్రలో లైన్లో నిలబడేటువంటి హిస్టరీ ఎంత అంటే 2%. ఓకే 2%. మ్యాక్స్ టు మ్యాక్స్ ఉమ్, అంటే 2% కంటే ఎక్కువ లైన్లో నిలబడరు ఉమ్. అనేది మనం ఇదివరకు అంటే చూసాం. ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత వహించాలి. ఎందుకు ఉన్నట్టుండి ఆ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అనేది కౌంటింగ్కి కానీ ఏదైతే ఓటింగ్ డేకి అలాగే కౌంటింగ్ డేకి 1% ఎందుకు డిఫరెన్షియేషన్ వచ్చింది, ప్లస్ కొన్ని ఊర్లలో వేసినా కూడా పడలేదు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. వీటిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు ఎందుకు చెప్పట్లేదు అంటూ మీరు అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడానికి రెడీగా ఉన్నా, ఒకవేళ చెప్పలేదు అనుకుందాం, దానికి గల కారణాలు ఉంటాయి కదా. అక్కడ సంబంధిత అధికారులను కూడా వీలైతే ఒక ప్రాపర్ ఏదైతే ఒక లిఖితపూర్వకంగా కానీ అడిగే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మాకు ఇక్కడిక్కడ ఇవ్వింది జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా మేము చూసిన సందర్భాల్లోనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే సరే సంబంధిత ఒక బూత్కు ఎవరైతే ఉన్నారో ఆర్ఓ గారు ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో ఆయన అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఇక్కడ జరిగిందని మనకు చాలా వరకు మనం చాలా చోట్ల చూస్తున్నాం. కేవలం అక్కడే ఎందుకు జరగలేదు, ఎక్కడైతే అక్కడ సమస్య వచ్చిందో అక్కడే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఎందుకు అని భావించవచ్చు మనం? ఇప్పుడు ఒకటి ఉంటుందండి, ఇప్పుడు ఈ 20 మనకు అప్లోడ్ చేసిన తర్వాత 17C 17D అని ఒకటి ఉంటుంది, అవును 20 అనేది ఒకటి ఉంటుంది. అవును. అవి కూడా కొన్ని సందర్భాల్లో అప్లోడ్ లేట్గా చేస్తున్నారు. ఉమ్, కొట్లాడంగా Hmm. కోర్టు తీర్పిస్తే గానీ అప్లోడ్ చేస్తున్నారు. ఆంధ్రలో చూసినాం అన్నట్టు ఎలక్షన్స్ అవును. అసలు ఎక్కడెక్కడ ఎట్లా జరిగిందని అనాలిసిస్ చేస్తే కుదరలేదు. ఉమ్, అంటే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు రిప్రజెంటేషన్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఉమ్, నేను ఎలక్షన్ ఈవీఎంలో ట్యాంపరింగ్ అయితే నేను చెప్పట్లేదు, ఓకే మ్యానిపులేషన్ అయితే నేను చెప్పట్లేదు. ఒకట్లే. ప్రజాస్వామ్యంగా అంత పెద్ద దాంట్లో మనం నమ్మాల్సిందే. ఓకే. కానీ ఎందుకు చెప్పట్లేదు, ఉమ్, ఫస్ట్ పాయింట్. Hmm. సెకండ్, ఏదైతే ఈ ఎందుకు ఓట్ స్లిప్లో పడ్డ కౌంటింగ్ మనం ప్రెస్ చేసేదానికి వచ్చే వీవీప్యాట్ స్లిప్స్లో Hmm. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఓకే. మీరు ఓటింగ్ పర్సంటేజ్లో ఎందుకు మరి డైనమిక్గా చేంజ్ చేస్తున్నారు పర్సంటేజెస్? ఉమ్, ఇంత అక్యురసీ మనకు స్టాఫ్ ఉండి నిర్వహణ ఉండి మనం ఇవాళ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఉమ్, మీరు ఒక ఓటు కూడా మీకు తేడా రాకూడదు. అవును. ఎందుకంటే మీరు పోలింగ్ బూత్లకు పోతే చూడండి, ఉమ్, ఒక దగ్గర చెక్ చేస్తారు, ఉమ్, ఒక దగ్గర సిగ్నేచర్ చేస్తారు, ఉమ్, ఒక దగ్గర ఇంకు పెడతారు, Hmm. ఒక దగ్గర మార్క్ చేసుకుంటారు. అవును అంటే నీకు ప్రతిదీ నిన్ను ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. అవును ఆధార్ కార్డు చూపెట్టమంటారు, Hmm. గుర్తింపు కార్డు చూపెట్టమంటారు. అవును. ఇన్ని చేసినప్పుడు నీకు ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఉమ్, నీకు అంతమంది, నీకు బూత్ స్థాయిలో అంతమంది అధికారులు ఉన్నప్పుడు మరి అవును. వాళ్ళ నిర్లక్ష్యమా Hmm. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందా నిజంగానే సందేహాలు వస్తాయి. అవును. వాళ్ళు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి ఇది వల్ల జరిగింది. Hmm. మొన్న ఏంటిది బ్యాటరీ ఛార్జింగ్లో కూడా తేడా వస్తుంది, ఛార్జింగ్ అనేది తగ్గట్లేదు పెరగట్లేదు అనేది ఉంది. దానికి మేము సైంటిఫిక్గా క్యాలిక్యులేషన్ చేస్తే మా కోర్ట్స్ జరిగిన మిషన్స్ కొంత బ్యాటరీ డౌన్, మా కోటింగ్ లేని వాటికి ఎక్కువ జరిగింది. ఇక్కడ బూతులలో ఎక్కువ ప్రెస్ చేస్తే ఉమ్, ఛార్జింగ్ డౌన్ అవ్వడం, తక్కువ ప్రెస్ చేస్తే ఎక్కువగా ఉండడం అనేది మేము అనాలిసిస్ చేసినాం. సరే ఇది కరెక్ట్ కాదు అనేది మేము ఆ రోజు చెప్పేసినాం. ఉమ్, కానీ ఇక్కడ వచ్చేటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఉమ్, చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు Hmm. కేఏపాల్ గారి ప్రాబ్లం ఏంటంటే మరీ జోక్ అది, 22 మందిని తీసుకొని ఆయన ఒక జీబ్లో పోయి ఓటేస్తే ఒకటే పడ్డది ఆయనకు. అంటే 21 మంది ఓటేయలేదా? Hmm. లేకపోతే ఆయన ప్రాబ్లం ఏంటంటే మా కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి ఓటేస్తే ఉమ్, నాకు ఓటు ఎందుకు పడలే, ఒకటే నేను వేసుకున్నది నాకే ఎందుకు పడ్డది, ఉమ్, మరి మీతో వచ్చిన వాళ్ళు ఈయనకి వేయలేదా ఉమ్. అనేది మీరు అన్నట్టు ఆ ఈవీఎంలో ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కాకపోవచ్చు, ఒకసారి కొన్నిసార్లు ఈవీఎంలు కూడా కరెక్ట్గా పనిచే కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని మనం ఆ ఎలక్షన్ రోజు ఏదైతే ఓటింగ్ ఉంటుందో మనం మీడియాలో అయితే చూస్తూ ఉంటాం. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ రకంగా కూడా ఏమన్నా టెక్నికల్ సాంకేతిక సమస్యలు మాకున్న అనాలిసిస్ ప్రకారం 5% ఉంటాయండి. 100 100 ఈవీఎం మిషన్లో ఖచ్చితంగా 5 పనిచేయవు. అవును. అప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేస్తారంటే ఉమ్, ప్రతి బూత్కి ఒక 5 అట్లా, ప్రతి అసెంబ్లీకి ఒక 5 పెట్టేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ రికార్డ్ చేసేసి ఇచ్చేస్తారు. ఉమ్, సరే అక్కడ జరిగింది అనుకో, ఉమ్, ఒక 1000-2000 జరుగుతాయి, ఉమ్, ధారాళంగా లక్షలు అయితే జరిగాయి కదా. జరగవు. అంటే మ్యానిపులేషన్ జరుగుతుంది. ఉమ్, రిగ్గింగ్ అయితే ఎట్లయితే ఉందో ఎందుకంటే బ్యాలెట్ పేపర్లో, సో ఈవీఎంలో కూడా ఓటు జరుగుతుంది. Okay. ఒక బ్లైండ్ పీపుల్ వస్తుంది, ఓకే. మీరు ఎలక్షన్ ఆఫీసర్ అవునవును. మీరు ఓటేయండి అంటారు. అవును. మీరు ఎవరికి బటన్ ప్రెస్ చేస్తూ ఇక్కడ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేస్తే ఎవరికి తెలుస్తుంది? తెలియదు. అది మ్యానిపులేషన్ ఎర్రర్ మార్జిన్ అనేది ఒక 2-3% ఉంటుంది, అది Okay. వదిలేద్దాం. ఉమ్, కానీ ఇట్లా ఈ పర్సంటేజ్లు
పర్సెంటేజ్లు ఓటింగ్ పర్సెంటేజ్లు డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్ స్లిప్ వర్సెస్ ఎలక్షన్లో అటెండ్ అయ్యే పర్సెంటేజ్ రావడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది ట్రాన్స్పరెన్స్ అయితే కాదు అనేది మా సంస్థ చేసినటువంటి అనాలిసిస్. ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మంచి మంచి డెవలప్ అయినటువంటి నెదర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, కొన్ని ప్రాంతాల్లో యుఎస్ వాడట్లేదు. సార్ అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఈవీఎంలు మన భారతదేశం అయితే చాలా పెద్ద దేశం, అప్రాక్సిమేట్లీ 130 crores పీపుల్ ఉన్నారు. సో ఇంత పెద్ద ఉన్న దేశానికి ఈవీఎంస్ మనం తొందరగా చేసుకోవడానికి ఈవీఎంస్ని యూజ్ చేస్తున్నాం అంటున్నారు. సో అని ఇప్పుడు ఈవీఎంస్ బదులు ఒకవేళ మనం కనుక బ్యాలెట్ పేపర్ని ఇంట్రడ్యూస్ చేస్తే మళ్ళీ తెచ్చుకుంటే ఇంత పెద్ద దేశానికి మనం ఎలక్షన్స్ ఇప్పుడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా జమిలీ ఎలక్షన్స్ పెట్టే ప్రయత్నాల్లో ఉంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదంతో ముందుకెళ్తుంది. ఒకవేళ జమిలీ ఎలక్షన్ అయినప్పుడు వాటికి బ్యాలెట్ పేపర్లు కనుక పెడితే అది సక్రమం. ఇప్పుడు ఏదైతే మీరు ఈవీఎం ట్యాంపరింగ్లో అయితే ఎర్రర్లు వస్తున్నాయి, కొంచెం డిఫరెన్స్ వస్తున్నారు, అది ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్లో ఖచ్చితంగా జరగవని చెప్పి మీరు చెప్పగలుగుతారు ఒకవేళ? ఎందుకంటే ఈవీఎంకి బ్యాలెట్ కంపారిజన్ బ్యాలెట్లో ఎక్కువ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కరెక్ట్. దీన్ని ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏంటంటే రిగ్గింగ్ వ్యవస్థ మనం వెనకట సినిమాలు చూసేటువంటి బ్యాలెట్లు గుద్దుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ వల్ల, అంటే మనకు యూట్యూబ్ ఛానల్స్ వల్ల మీడియా ప్రభావం ఎక్కువ ఉంది. బ్యాలెట్ పేపర్ని ఎందుకు అంటున్నా అంటే బ్యాలెట్ పేపర్ ఎంత అక్యురేస్ వస్తుందా, ఈవీఎంలు ఎంత అక్యురేస్ వస్తుందా అనేది ఏంటంటే మీరు చెప్పే ఒక రిగ్గింగ్ అనేది ఇక్కడ మైనస్. మిగతా ఏ విషయంలో కూడా మైనస్ కాదు. ఒకవేళ వాడు ఓటు తప్పేస్తే అది రిజెక్ట్ అయిపోతుంది. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దీనికి అసలు మనకు తెలియట్లేదు కదా. మళ్ళీ అనేక దేశాలలో కూడా దీన్ని రిజెక్ట్ చేసినారు. ఇప్పుడు మనకు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ అండి. మీరు ఖర్చు పక్కకు పెట్టండి, నిర్వహణ పక్కకు పెట్టండి. మనకి ఏది ముఖ్యము? ఫస్ట్ ఎలక్షన్ అనేది ప్రపంచంలో మనకున్న భారతదేశంలో ముఖ్యమైనది ఏంటంటే ఎలక్షన్స్, ఓటు, రాజ్యాంగం, హక్కు, ప్రజల పరిపాలన. నువ్వు అదినే సక్రమంగా నిర్వహించుకోకపోతే ఇవన్నీ ఎందుకు? ఈ బీసీలు ఎందుకు, టికెట్లు ఇచ్చుడు ఎందుకు, ఎస్సీలకు ఎందుకు? ఇవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరు గెలుస్తాడు ఎవరు లేడుతో నీకే డౌట్ వచ్చినప్పుడు నేనేమంటున్నా అంటే 2 రోజులకు రానియండి. మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఈవీఎంలతో నిర్వహణ చేస్తే అంటే రిజల్ట్ లేట్గా వస్తుంది కౌంటింగ్ కాడ, రానియండి, ప్రాబ్లం లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2 రోజులకు వచ్చింది రిజల్ట్. ఏమైంది? వెయిట్ చేసిన 5 సంవత్సరాలకు ఒకసారి 2 రోజులు వెయిట్ చేస్తే తప్పేం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది బ్యాలెట్లో ఎన్ని ప్రింట్ అయినాయి, ఎన్ని వేసినాము, అక్కడ ఏమున్నది, కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. అయితే ఈవీఎం అనేది టెక్నికాలిటీ వైజ్ ఉంది కాబట్టి ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మనం బ్యాలెట్ పేపర్లో చెప్పినప్పుడు ఇదివరకు ఎప్పుడు పర్సెంటేజ్లో తేడా రాలే, అంటే ఏదో రేర్గా వచ్చినాయి. ఇది ప్రతి ఎలక్షన్స్ కామన్ అయిపోయింది, మనకు కనిపిస్తుంది. ఊర్లు మేము ఓటేస్తే పడతలేదు అంటే అది ఇట్స్ అ బిగ్ ఇష్యూ. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు, కానీ అన్ని చోట్ల అయితే జరగాలని లేదు కదా. అన్ని చోట్ల జరగాలని లేదు. ఒక్క మిషన్ కు ఒక్క దగ్గర ఫాల్ట్ ఉందంటే ఎంటైర్ సిస్టమ్ లో ఫాల్ట్ ఉన్నట్టే. ఏమంటున్నా అంటే ఇక్కడ 100% ట్రాన్స్పరెన్సీతో, అక్యురసీతో, శాస్త్రీయంగా ఉన్నప్పుడే ఎలక్షన్స్ రిజల్ట్స్ మన ప్రజాస్వామ్యం వాల్యూ ఉంటుంది. నీకు అనుమానం వచ్చింది, అది పని చేయలేదు, ఒక దగ్గర తప్పు అయిందంటే ఎక్కడైనా తప్పు కావచ్చు కదా. సరే అన్నిట్లో జరిగిందా అంటే అన్నిట్లో జరగలేదు. మన తెలంగాణలో ఏ ఒక్క రోజు కూడా మనం చెప్పలే ఈ ట్యాంపరింగ్ ఇలాంటి ఇష్యూస్ రాలే. అది ఎక్కడో ఒక దగ్గర వస్తుంది, మాస్ పల్స్ అయినప్పుడు వస్తుంది. మరి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇది అన్నిటికీ ప్రతి క్వశ్చన్కు ఎవరైతే రేజ్ చేస్తున్నారో ఏడిఆర్ అనే సంస్థ, సిటిజన్ ఫోరం అనే సంస్థ, వాళ్ళు చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ను వాళ్ళు మంచిగా సుమోటోగా తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు వాళ్ళ ట్విట్టర్లను లేకపోతే మీడియాలను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినప్పుడు ఇంకొకసారి వీళ్ళు అడగడానికి ఉండదు, వాళ్ళు చెప్పడానికి ఉండదు. కంపల్సరీ 3 days 4 days టైం ఇలా 7 days లోపల కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. వివిప్యాట్ స్లిప్స్ లో డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్ పెట్టరా? అట్లనే కంటిన్యూస్ నడుస్తూ ఉంటుంది కేసు, అది అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇప్పుడు వచ్చే మీరు అడిగిన క్వశ్చన్, జమిలీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ కనుక వస్తే ఖచ్చితంగా నీకు గజిబిచి ఉంటుంది. ఎందుకంటే ఆడ పార్లమెంట్ ఎలక్షన్ నడిస్తే, అసెంబ్లీ ఎలక్షన్స్ నడిస్తే, ఈవీఎంస్ ఉంటాయి. ఆ ఎవటి పోతుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు, క్రాస్ ఓటింగ్ అవుతుందో తెలియదు, ఏం తెలియదు. అంటే మనం ఒక స్ట్రాటజిస్ట్ అయ్యండి, డేటా అనలిస్ట్ అయ్యండి, సైన్స్ నమ్మే మనము దీన్ని మాట్లాడకూడదు. కాకపోతే ఈ మధ్యలో వచ్చే ఈ డిఫరెన్సెస్ కూడా వీటి మీద కూడా తేడా వస్తుంది కాబట్టి మనం ఇలా చర్చలోకి తీసుకోవడం జరిగింది. సో నాకు తెలిసినంత వరకు సందేహాలు ఉంటే ఖచ్చితంగా మనం బ్యాలెట్ వైపు మొగ్గు చూపడమే బెటర్. కానీ ఇదంతా ఇనిషియేట్ తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలు.
మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు పక్కకు పెడితే, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాటి గురించి చూసుకుంటుంది. ఇక దానికంటూ కావాల్సిన టీం ఉంది. ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు గవర్నమెంట్ సంబంధించిన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, వాటి గురించి అయితే చర్యలు తీసుకుంటారు. వాటిని ఎట్లా చేయాలనేది ఆలోచిస్తారు. ఇక అది పక్కన పెడితే కనుక మనం ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ యొక్క ఏవైతే ప్రీ సర్వే పోల్స్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఈ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్ కనుక చూసుకుంటే చాలా మటుకు అవి తప్పుడుగా ఫెయిల్ అవుతున్నట్టుగానైతే మనం గమనిస్తున్నాం. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఏంటిది? ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా ఈ స్ట్రాటజీస్, సర్వేస్, ఈ రీసెర్చ్ అనే దాని మీద వీఆర్ ఎక్స్పర్ట్స్. యాక్చువల్గా ఏంటంటే సర్వేస్ అనేటువంటివి మనకు 2 రకాల పోల్స్ ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అని ఉంటాయి. అవును. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వల్ల పెద్ద లాభం ఏమి ఉండదు. 2 రోజుల ముందు, 3 రోజుల ముందు ట్రెండ్ చెప్పగలుగుతారు నెంబర్స్. ఆ నెంబర్స్ కూడా సరిగా చెప్పరు. ఓకే. ఒకడు అంటాడు 80 నుంచి 100 అంటాడు, 20 గ్యాప్ ఇస్తాడు. 40 నుంచి 70 అంటాడు ఒకడు. ఇష్టం వచ్చిన పేర్లతో వస్తాయి అవి. మీడియా వాళ్ళు కూడా మరి ఇది సైంటిఫిక్ రిపోర్ట్ ఉందా? ఇప్పుడు మనం ఏదైనా నగల షాప్కి వెళ్ళినాం అనుకోండి, క్యారెట్స్ కూడా సర్టిఫికేట్ ఇస్తాడు. అవును, ఖచ్చితంగా. ఈ రిపోర్ట్ ఏంది? పేపర్ లో కూడా రిపోర్ట్స్ ఏం చూడవు. సమ్ ఎక్స్ ఇంత, వై ఇంత, జెడ్ ఇంత, ఆడ ఎవడు చేసిండో ఎవడు చేయలేదో తెలియదు. దానివల్ల పెద్ద ఉపయోగము లేదు. నీకు వచ్చే 2 రోజులకు వచ్చే ముందు రిజల్ట్ 2 రోజుల ముందు వస్తుంది. సో ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అయిన సందర్భాలనే, కాని సందర్భాలనే అవి ఫెయిల్ అని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఒపీనియన్ పోల్, ప్రీ పోల్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్కి కానీ, ప్రజలకు కానీ, తర్వాత ఎవరికైనా. ఎందుకంటే ఒపీనియన్ పోల్, ప్రీ పోల్ మనం చేయడం వల్ల ప్రజలకు ఏం కావాలి రాజకీయ పార్టీలకు తెలిపే సందర్భం ఉంటుంది. మనం ఇచ్చే రిపోర్ట్ లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం మైనస్ అవుతుంది, ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఏ క్యాస్ట్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఏ ప్రజా పథకాలలో ఏవి వ్యతిరేకంగా ఉన్నాయి, సో ఎంత ఓటు పోతుంది, ఎంత వస్తుంది అనేది ఒక గ్రౌండ్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ అ వెరీ గుడ్ రిపోర్ట్. సో అది పార్టీలకు లాభం ఉంటుంది. సేమ్ టైంలో కరెక్షన్స్ కానీ, డిసిషన్ మేకింగ్ కానీ, వాని ఇంప్రూవ్మెంట్ కానీ, ఇంకేమైనా ఇన్నోవేషన్స్, ఐడియాస్ పెట్టడానికి ఆలోచన ఉంటుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి దెర్ ఇస్ నో యూజ్. అసలు అది నమ్మడానికి లేదు. నమ్మినా పెద్ద ఉపయోగం కూడా ఉండదు. సో ఈ ఒపీనియన్ పోల్ దీనికోసం ఏంటంటే ఈ సర్వేలు, స్ట్రాటజీస్లు పుట్టగొడుగులకు వస్తున్నాయి. సో ఈ సర్వే స్ట్రాటజీస్ని తయారు చేసినప్పుడు అసలు వానికి ఏమైనా నిబద్ధత ఉందా, శాస్త్రీయత ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే అసలు సర్వేస్ అంటే శాంపిల్స్ పట్టుకొని, మైక్ పట్టుకొని ఊర్లోకి వెళ్ళి, ఎవరైతే ఊర్లోకి వెళ్తారు కదా, ఆ ఊర్లోకి వెళ్ళి వాడు ఓటేసిన అని అడిగితే వాడు చెప్తాడు. ఈ జనరేషన్లో అయితే చెప్పడు. ఓటేసినాక కూడా చెప్పాడు, చెప్పినా తప్పు చెప్తాడు. అందుకోసం సర్వేస్ ఫెయిల్ అవుతాయి. సో సర్వేస్ తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలంటే మామూలుగా ఫస్ట్ వానికి రియాలిటీ ఆఫ్ ద గ్రౌండ్ తెలవాలి. ఎవరైతే ఒక కంపెనీ లేకపోతే అక్కడ పోయే పర్సన్ కు ఫస్ట్ ఆ ప్రాంతాన్ని అవగాహన చేసుకోవాలి. నియోజకవర్గం అయితే నియోజకవర్గం, వార్డ్ అయితే వార్డు, స్టేట్ అయితే స్టేట్ అవగాహన చేసుకోవాలి. తర్వాత 4 ఎలక్షన్స్ దాని యొక్క హిస్టరీ తెలిసి ఉండాలి. ట్రెండ్ ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తున్నారు, ఏది ఉంది. తర్వాత అక్కడ ఎలక్షన్ ఆఫ్ ఓటర్స్ తెలిసి ఉండాలి, ఎవరు ఎంత పర్సెంటేజ్ ఎంత ఉన్నది ఏందని. అక్కడ సమస్యలు తెలిసి ఉండాలి, సమస్యలు ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫ్యాక్టర్ అని చెప్పేసి. ఆ తర్వాత అభ్యర్థులు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ యొక్క చరిష్మా ఎట్లున్నది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి. ఆ క్యాండిడేట్ యొక్క అర్ధబలం ఎట్లున్నది, ఎట్లా డబ్బులు ఇప్పుడు డబ్బులు ఎలక్షన్స్ ఎంతవరకు పెట్టగలుగుతాడు. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం మీద తీసుకున్నప్పుడు ఒక 50-60 ఫ్యాక్టర్స్ వస్తాయి. అప్పుడు ఏది ఇంపార్టెంట్ అవుతుంది అనేది మనం శాంపిల్గా తీసుకోవాలి. అంతే తప్ప ఎవరిని పడితే అడిగి, రోడ్ల మీద అడిగి 10 మందిలో 5 తప్పు చెప్పి ఇంకో 5 పెడితే రిజల్ట్స్ రావు. మధు గారు, ఇప్పటివరకు అయితే మనం చూసాం ఈవీఎంస్ బెటరా, లేదంటే బ్యాలెట్ పేపర్స్ బెటరా, లేదంటే ఈవీఎంస్ వల్ల కొంచెం వెనుకబాటు వస్తుంది, లేదంటే బ్యాలెట్ని ఇంప్లిమెంట్ చేస్తే కూడా అందులో ప్లస్ మైనస్ ఉంటాయి, ఈవీఎంలో ప్లస్ మైనస్లు ఉంటాయి. వీటి గురించి ఆలోచించడానికి అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవుతుంది. మన దేశం పెద్ద ప్రజలు ఉన్న దేశం. సో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు, ఏది మంచి చెడు అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక దాని గురించి మనం కనుక పక్కన పెడితే ముఖ్యంగా ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, వీటి వల్ల ఉపయోగం ఏంటి? ప్రీ పోల్స్లో ఏవైతే చాలా వరకు చెప్తూ ఉంటాయి, అవి ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ నుంచి చూసుకుంటే చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. ఏదో నెంబరింగ్ ఇచ్చేస్తున్నారు, అవి అయితే అంటున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ప్రీ పోల్స్ వల్ల, ఏవైతే ప్రీ పోల్స్లో వచ్చేటువంటి వాళ్ళు చెప్పేదాని వల్లనే కొంతమంది ప్రజలు కూడా ఓట్ల మీద ప్రభావం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రీ పోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి,
దానికి గల కారణాలు ఏంటి? కొన్ని మాత్రం కొన్ని సర్వే కంపెనీస్ మాత్రం దరిదాపుగా వచ్చి అక్కడే స్టేబుల్‌గా అయిపోతున్నాయి తప్పించి, పర్టిక్యులర్‌గా ఇది జరుగుతది, ఇది జరగదు అనైతే చెప్పలేకపోతున్నాయి. దానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ప్రజలు ఎక్కువ ఎడ్యుకేటెడ్ అవ్వడం వలన, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆమ్యామ్యాలు, ఏదైతే డబ్బులు పంచడము, లేదా అక్కడ ఉన్నటువంటి మద్య సరఫరాలు, లేదంటే ఆ పోటీ చేసేటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి మైనస్లను గుర్తించుకొని ముందు జాగ్రత్త పడడం వల్ల, ఇలాంటి ఏవైతే ఈ ప్రీ పోల్స్‌లో వాళ్ళు చెప్పేటువంటివి తప్పులు జరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? దీన్ని ఎట్లా చూస్తారు? సో ఇప్పుడు సర్వేస్ అండి సంపత్ గారు, సర్వేస్ అనేటువంటివి చాలా రోజుల నుంచి ఉన్నాయి. సర్వేస్ అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం కామన్ భారతదేశంలో కానీ ఎక్కడ కానీ. కానీ ఇవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఒక సర్వే కంపెనీ ఒక దగ్గర ఇచ్చినప్పుడు సక్సెస్ అవుతుంది, ఒక దగ్గర ఇచ్చినప్పుడు ఫెయిల్ అవుతుంది, ఒక స్టేట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు భారతదేశం అనేది వివిధ రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు, కల్చర్ డిఫరెంట్ గా ఉంటది. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క సమస్య ఉంటది. మహా పార్టీలు ఉంటాయి, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. సో వీటిని అర్థం చేసుకోవడం అనేది లోకల్ సమస్య. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఒక కంపెనీ ఉంటుంది, వాడు ఇక్కడ ఏజెంట్స్లను పెట్టుకొని సర్వే చేపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఫస్ట్ ఇక్కడ సమస్యలు కానీ ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అధ్యయనం చేయడానికి ఫస్ట్ అక్కడ ఎవరైతే సంస్థకు ఫస్ట్ అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా రమారమిగా దిగి ఆ ఎగ్జిట్ పోల్స్ అంటే మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5:30 వరకు బ్యాలెట్ లో పడే ఓట్లను ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతారని తీసుకున్న ఫలితాన్ని ఎగ్జిట్ పోల్స్ అంటారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్ పోల్స్ రావాలనేది తాపత్రయం. అది రాదు. ఎందుకంటే 2 లక్షల ఓటర్లు ఉన్నారనుకోండి, వీడు తీసుకునే శాంపిల్స్ 2,000 మ్యాక్స్. 2,000 మందితోని నీ 2 లక్షల ఒపీనియన్ ఎట్లా క్యాప్చర్ చేస్తావు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇంత త్వరగా ఎట్లా వస్తుంది? రాదు. వాడు మళ్ళీ ఇదివరకు ఉన్న డేటాని మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. అది నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ముందే చెప్పొచ్చు రిపోర్ట్ ద్వారా. ఇక్కడ ఇంత ఉంది, ఇట్లుంది. నువ్వు నెంబర్స్ ఇయ్యకు. ఎలక్షన్ కమిషన్ కనుక అడ్డుపడితే నెంబర్స్ ఇయ్యకు. సో ఇది మొగ్గు చూపుతుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది. సమ్ ఎక్స్ కంపెనీకి మంచి బ్రాండ్ ఉంది, రిలీజ్ చేయ 1 వీక్ బిఫోర్. ఇక్కడ మనీ ప్రభావం వల్ల ఇన్ని ఓట్లు పర్సెంటేజ్ పోతుంది. అంటే ఇది ఏంటంటే వాళ్ళ హైప్ కోసము, వాళ్ళ బిజినెస్ కోసము చేసుకునేటువంటిది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మం. ఎగ్జిట్ పోల్స్ వల్ల రూపాయి లాభం కూడా లేదు ఎవరికి. 4 రోజుల రిజల్ట్ ముందు, ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు మనకు తెలుస్తుంది. అది కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతే. ఈ కంపెనీలు కూడా మీడియా వాళ్ళ పేపర్లు పబ్లిషింగ్ చేసి నిజంగా చేసిండా, చేయలేదా, మన శాస్త్రీయత ఉందా, టీం ఉందా, లేకపోతే రిపోర్ట్ ఉందా, ఏం తీసుకోరు. నెంబర్లు వేస్తారు, ఆ నెంబర్స్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు, మనకి హైప్ వస్తుంది, వాడు చేసుకునే బిజినెస్ చేసుకుంటాడు. ఇది కాదు అసలు. ఇది ఒక సైన్స్, ఇది సైన్స్, సోషల్ సైన్స్. ఇది ఒక శాస్త్రీయత ఉన్నటువంటిది. దీనివల్ల చాలా విషయాలు బయటకు వస్తాయి, చాలా విషయాలు ప్రజలకు తెలుస్తాయి సర్వేల వల్ల. కానీ అది లేదు ఇక్కడ సిస్టమ్ లో. ఏంది, వీడు గెలుస్తాడా గెలవడా క్వశ్చన్. వానికి ఎందుకు గెలుస్తాడు, ఏం గెలుస్తాడు, రిపోర్ట్ ఏంది, ఎంత పర్సెంటేజ్ మైగ్రేట్ అవుతాను, ఏం అవసరం లేదు. వానికి నిలబడ్డ వాళ్ళకు కూడా వినే ఓపిక ఉండదు. జస్ట్ ఎన్ని మెజారిటీ వస్తుంది, ఎంత ఓట్లతో గెలుస్తాను. ఇది ప్రీ పోల్ సంబంధించింది. ఎగ్జిట్ పోల్స్ వదిలేసినాం. సో ఇది మనం రీసెంట్ గా చూసిన ట్రంప్ ఎలక్షన్స్ లో కూడా తగ్ ఆఫ్ వార్ వస్తుంది, మొత్తం వస్తుంది అని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అసలు చెప్పలేకపోతున్నాను, అవలీలంగా వచ్చింది. ట్రంప్ వైపు మొగ్గు చూపారు కదా. అది సింపుల్ గా మనకు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏం తెలియదు. ఇట్లా మేము అడిగినాము అంటే, ఇప్పుడు ఎట్లుందంటే సంపత్ గారు ఎవ్వరు చెప్పారు బయటికి. ఓటేసి ప్రజలు కూడా ఎప్పుడైతే డబ్బు ప్రభావం అయితే ప్రజలకు వచ్చిందో, ఎవడన్నా మైక్ పెడితే అబద్ధమని చెప్తుండు, లేకపోతే చెప్పనని చెప్పట్లేదు, డైవర్ట్ అనే చేస్తున్నాడు. అంతే. అంటే వాడు ఏమైపోయిందంటే షై ఓటర్స్ అంట, మరి చెప్పడు, వదిలేస్తాడు. నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఒక భార్య భర్తలు ఉంటేనే భార్య భర్త ఇండివిజువల్ గా ఓటేస్తారు. ఇప్పుడు మన మోడీకి, కేసీఆర్ గారికి 3% ఓట్లు మహిళలు ఎక్కువ పడ్డాయి. మహిళలు ఇక్కడ యంగ్ ఓటర్స్ ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మామూలుగా 40 నుంచి 50, 60, 70 ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ ఉంటారు. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. యంగ్ ఓటర్స్ బీజేపీ వైపు ఉంటారు, తర్వాత యంగ్ ఓటర్స్ టీఆర్ఎస్ ని పోయినసారి వ్యతిరేకించారు. 1% ఎంత? మహిళలకు పథకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ ఓట్లు పడ్డాయి లడికి బహన యోజన ప్రకారం. సో ఇవన్నిటిని మనం ఎట్లా చెప్పగలుగుతాం అంటే అనాలిసిస్ స్ట్రాటజీతోనే చెప్పగలుగుతాం తప్ప శాంపిల్స్ అనేటువంటివి జస్ట్ ఏంటంటే అదొక భాగం. ఏది ఎలక్షన్ మనం అనాలిసిస్ అంటే మన రిజల్ట్ పబ్లిష్ చేయడంలో శాంపిల్స్, ఆ శాంపిల్స్ తీసుకోవడం అనేది ఒక భాగం తప్ప అదే కాదు.
నాకు చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారండి మీరు అని అడుగుతారు. అవును. ఎన్ని శాంపిల్స్ తీసుకుంటాం, ఆ శాంపిల్ని ఎవరిని తీసుకుంటున్నావు? హ్మ్. ఇప్పుడు మనం ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్తాం, హ్మ్. ఒక ఏజెన్సీ వస్తుంది, మనకి ఏం తెలవాలి? ఇక్కడ ఫస్ట్ తెలంగాణ గురించి అవగాహన ఉండాలి, అవును. వాడు టికెట్లు ఎవరికి ఇచ్చినో తెలవాలి, అవును. ఇక్కడ ఎన్ని సమస్యలు ఏమో తెలవాలి, అవును. వాడి కులం తెలవాలి, హ్మ్. మతం తెలవాలి, హ్మ్. తర్వాత వాడు నిలబడ్డ యొక్క గత పరిస్థితి తెలవాలి, హ్మ్. 5 ఎలక్షన్ల హిస్టరీ తెలవాలి, హ్మ్. తర్వాత అక్కడ ఏ సమస్యలు ఎట్లాంటి ప్రభావం చూపుతున్నాయో తెలవాలి, హ్మ్. సంక్షేమ పథకాలు ఆ నియోజకవర్గానికి అందినాయో తెలవాలి, హ్మ్. వాటి ఫెయిల్యూర్స్ ఉన్నాయో తెలవాలి, హ్మ్. తర్వాత అక్కడ ఎలాంటి ఓటర్లు ఉన్నారో తెలవాలి, హ్మ్. తర్వాత ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినాయో తెలవాలి, హ్మ్. తర్వాత లాస్ట్ 4 ఎలక్షన్లు ఎంత ఓట్లు పడుతున్నాయి, హ్మ్. కొత్తగా ఎంతమంది వస్తున్నారు హ్మ్. తెలవాలి. ఇన్ని తెలిసినప్పుడు నువ్వు అప్పుడు శాంపిల్స్కి వెళ్ళాలి. హ్మ్. నువ్వేం చేస్తున్నావు? మైక్ పట్టుకుని గ్రౌండ్లోకి పోతున్నావు. అవును. 2000 ఓట్లల్లో 200 సమీక్షకు 500 వీళ్ళకు 500 గెలుస్తాడు, రిజల్ట్ అవును. తారుమారు అవుతుంది. అంతే. ఓకే. అంటే ఇప్పుడు యాజ్ ఏ స్ట్రాటజిస్ట్‌గా మీరు హర్యానా, జమ్మూ ఎలక్షన్స్ చూసారు. మీరు రిపోర్ట్స్ కూడా సర్వే రిపోర్ట్స్ కూడా వదిలారు. అలాగే మహారాష్ట్ర అండ్ ఇదైతే జార్ఖండ్‌కి చూసారు. ఎందుకంటే చాలా మటుకు ఈ సర్వేలు కావచ్చు, ఈ స్ట్రాటజీ కంపెనీ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇవి ఏవైనా కావచ్చు ఇతరత్ర వాళ్ళు చెప్పినవి మాత్రం రీచ్‌నయితే కాలేకపోయాయి. ఇక ఈ పోల్స్‌ని పక్కన పెడితే గనుక యాజ్ ఎ స్ట్రాటజిస్ట్‌గా నేను స్ట్రెయిట్‌గా అడుగుతున్నాను. ఇక్కడ ఈ రిజల్ట్స్ ఎందుకంటే కొన్ని మహారాష్ట్ర బీజేపీకి ఫుల్ స్టాండ్ అప్ ఇస్తే, ఇటు జార్ఖండ్ ఇండియా కూటమికి ఇచ్చేసింది. ఇటు జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమికి ఇస్తే, ఇటు హర్యానా వచ్చేసి బీజేపీకి ఇచ్చేసింది. ఎందుకు ఏదైతే ఇండియా మేము వ్యతిరేకత ఉంది, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఎందుకు ఇట్లా 50-50గా వచ్చేసినాయి. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకే ఎక్కువ అనుకూలంగా వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు. దీన్ని ఎట్లా స్ట్రాటజీస్‌గా మీరు ఎట్లా అనలైజ్ అంటే చేస్తారు? ఇది సంపత్ గారు ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క పరిస్థితిని బట్టి మనం అనాలిసిస్ చేయడం ఉంటుంది. హ్మ్. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగి హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జరిగితే హ్మ్. ఒక రకమైన ఫలితం వస్తుంది. హ్మ్. అసెంబ్లీ పార్లమెంట్ కలిసి ముందుకెళ్తే ఒక హ్మ్. రకమైన ఫలితం వస్తుంది. ఓకే. సో పార్లమెంట్ ముందు జరిగి తర్వాత అసెంబ్లీ వచ్చింది అనుకోండి, హ్మ్. ఒక రకమైన ఫలితం వస్తుంది. ఇది హ్మ్. ఫస్ట్ సినారియో. ఓకే. సెకండ్ సినారియో ఏంటంటే ప్రజలందరూ ఒక అటెన్షన్ లో ఉంటారు, హ్మ్. రాజకీయ పార్టీలు వాళ్ళని ఒక అటెన్షన్ వైపు మారుస్తారు. హ్మ్. మహారాష్ట్ర సింపుల్ గా ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ లో యాంటీ మోడీ వేవ్ నడిచింది, ఎవరు ఓకే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఓకే. యాంటీ మోడీ ఓడు రిజల్ట్ ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్, అంటే ప్రజలు బుద్ధి చెప్పినారు హ్మ్. బీజేపీకి. హ్మ్. ఏం బుద్ధి చెప్పినారు? ఎప్పుడు 23 సీట్లు 40 సీట్లు 35 సీట్లు వచ్చే బీజేపీకి హ్మ్. అలా సడన్ గా 16 సీట్లనే ఇద్దరు అలయన్స్ శివసేన బీజేపీకి తగ్గిపోయింది. హ్మ్. ఈ చీలికలు, యాంటీ ఇంకంబెన్సీ, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, అక్కడ ఉన్నటువంటి రకరకాల మతాలు, కులాలు అన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిపోయినాయి. హ్మ్. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఎట్లా ఆలోచించారంటే స్టేబుల్ గవర్నమెంట్ ఒకటి కావాలా, ఓకే. సెంట్రల్లో అది ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మతము హ్మ్. అనేది రకరకాల స్లోగన్స్ ఇచ్చినారు. మొన్న హ్మ్. మహారాష్ట్రలో రావడానికి మేము ఒక 20 పేజీల డాక్యుమెంట్ రాసినాం. హ్మ్. ఎట్లా ఎందుకు జరిగింది, హ్మ్. క్యాస్ట్ పాలిటిక్స్ ఎట్లా జరిగినాయి, హ్మ్. తర్వాత మనీ పాలిటిక్స్ ఎట్లా జరిగినాయి, హ్మ్. తర్వాత హిందూ ఓటర్స్ ఎట్లా కన్సాలిడేట్ అయినారు, హ్మ్. ముస్లిం ఓట్లను ఎక్కువ ప్రెజెంట్ చేయడం వల్ల హిందూ ఎట్లా జరిగింది, హ్మ్. మరాఠీ వాళ్ళు ఎడదికు టర్న్ అవుట్ అయినారు, హ్మ్. విదర్భ లాంటి ప్రాంతాల్లో ఎలాంటివి జరిగినాయి, హ్మ్. తర్వాత ఇవన్నీ చూసుకుంటే మాకు క్లియర్ పిక్చర్గా 160, 170 వచ్చింది. హ్మ్. ఇంకెక్కువ వచ్చింది. హ్మ్. నెంబర్ ఇవ్వచ్చు, మాకు హ్మ్. నెంబర్ గేమ్ కాదు. హ్మ్. ఎవరు అధికారంలోకి వస్తారు అవును. అది ఇచ్చేసి మిగతా అన్ని మేము ఆపోజిషన్లో వేసేస్తాం, పెద్ద అవును. విషయం కాదు. అవును. సో మేమేం చేసినాం, 2019-2024 మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను ప్రతి కాన్స్టిట్యున్సీకి అనాలిసిస్ చేసినాం. హ్మ్. చేసినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే అప్డేట్ కాకుండా ఇంకా యాంటీ ఇంకంబెన్సీ ఉంది హ్మ్. అని ఉన్నారు. ఆ యాంటీ ఇంకంబెన్సీ అయిపోయింది, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో దట్ గాన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీజేపీకి 26% ఉంటుంది మహారాష్ట్రలో. ఓకే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మీరు హ్మ్. గత 5-6 ఎలక్షన్స్ చూడండి, హ్మ్. అంటే 100లో 25 ఓట్లు బీజేపీ ఉంటాయి. హ్మ్. చీలినా చీలకపోయినా, హ్మ్. ఓడిపోయినా గెలిచినా కాన్స్టెంట్ ఓట్స్. వాళ్ళకు మళ్ళీ 100 ప్లస్ ఎప్పుడు వస్తూనే ఉన్నాయి అసెంబ్లీలో. హ్మ్. 100, 102, 122, 104 వస్తూనే ఉన్నాయి. అంటే 100 సీట్లు వాళ్ళ దగ్గరలో ఉన్నారు. అవును. ఖచ్చితంగా. పార్లమెంట్ లో దెబ్బ తాకింది, అవును. ఇక్కడ చీలిపోయినాయి. హ్మ్. సో ఇన్ని సమస్యలలో ఏది జరిగినా ఖచ్చితంగా ఇండియన్ అధికారంలోకి వస్తుంది. అవును. బేసిక్ అనాలిసిస్. హ్మ్. తర్వాత ఈ చీలికలు ఎట్లా జరుగుతున్నాయి, ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుంది అనేది మనం అనాలిసిస్ లో చేస్తాం. హ్మ్. లడకీ బహన్ యోజన పెట్టినారు ఓడిపోయిన తర్వాత. హ్మ్. దానివల్ల ఒక 2,50,00,000 మహిళలు వీళ్ళకి మద్దతు తెలిపినారు. హ్మ్. తర్వాత స్లోగన్స్ ఏదైతే ఉన్నాయో, హ్మ్. బటెంగతో హటెంగో అట్లాంటి స్లోగన్స్ ఉన్నాయి, హ్మ్. అవి ఇంపాక్ట్ చేసినాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళ హ్మ్. వల్ల 4% వచ్చింది. హ్మ్. తర్వాత విదర్భ లాంటి దాంట్లో దెబ్బతిన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్, గడ్కరీ గారు అక్కడనే ఫోకస్ పెట్టినారు. హ్మ్. ఇలాంటిది ఒకటి ఉంది. తర్వాత షిండే వర్గాన్ని ప్రజల
అర్థం చేసుకున్నారు ఇది నిజమైన శివసేన అని చెప్పేసి. వీళ్ళు ముస్లిమ్స్ తోని సెక్యులర్ పార్టీలతో కలవడం వల్ల ఉద్ధవ్ని తిరస్కరించినారు, అదొక 4%. ఇవన్నీ కలిపి యాంటీ ఇంకంబెంట్స్ తీసేసినాయి. మరాఠీ ఉద్యమాలను, తర్వాత నిరుద్యోగతను, అన్ఎంప్లాయ్మెంట్ను, తర్వాత ధరల పెరుగుదల. ఆల్రెడీ ప్రజలు అప్పుడు ఒకసారి దెబ్బ కొట్టినారు, మళ్ళీ సెకండ్ టైం అంత పవర్ఫుల్ గా లేదు కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి. అది ఇట్స్ వెరీ ఎక్స్పెక్టెడ్. దీంట్లో శాంపిల్స్ కొన్ని అయితే సరిపోతాయి, కొన్నిసారి శాంపిల్స్ లేకుండా కూడా రిజల్ట్ చెప్పవచ్చు. సార్ ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి, మహారాష్ట్రలో ఎంఐఎంకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు కూడా చేశారు. దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందంటారు? ఎప్పుడైనా ముస్లిం ఓట్లు 10% ఉంటుంది సంపత్ గారు మహారాష్ట్రలో. అంత మించి అయితే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఈ 10% అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపగలుగుతుంది. అక్కడ 1%, ఇక్కడ 1%, అక్కడ 1%. సో వాళ్ళు పోయినసారి 44 నిలబడ్డారు, ఈసారి 16 నిలబడ్డారు. ఎక్కడైతే ఈ ఎంఐఎం నిలబడ్డదో ఈ ఎంఐఎం ఓట్లన్నీ కూడా ఎవరికి పడతాయి? ఆడ ఉన్నటువంటి ఈ అగాడి గ్రూప్కి పడతాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఉద్ధవ్ ఠాకరే ఎక్కడైతే ఇలా జాయిన్ అయ్యిండో, వీళ్ళు ఉద్ధవ్ ఠాకరేకి వేసేటువంటి పరిస్థితిలో ఉండరు ముస్లిమ్స్. అవును, అట్లే శివసేన ఉద్ధవ్ వాళ్ళు కూడా ముస్లిం ఓట్లు నిలబడితే ముస్లిం క్యాండిడేట్ వేసే పరిస్థితిలో ఉండరు. అది ఎవరు ఒప్పుకోకపోయినా దట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జర్నీ చేసినప్పుడు వానికి అనవసరం రిజల్ట్, ఫస్ట్ మనం ఓటేద్దామనే ఫీలింగ్ లోనే ఉంటాడు ఒక సామాన్య ఓటర్. అట్లా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అవతల సైడ్ మహాయుతిలో బాగా జరిగింది, ఎందుకంటే అక్కడ అలయన్స్ స్ట్రాంగ్ ఉంది. ఇంత ముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్, బీజేపీ, రాహుల్ గాంధీ, మోడీ అనే మధ్యనే జరిగింది. ఇవన్నీ లేవు, చీలికలు, పొత్తులు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా ఇంపాక్ట్ చూపెట్టింది. మహాయుతిలో ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగిందంటే, బీజేపీకి, శివసేనకు, అజిత్ పవార్ మధ్యలో పర్ఫెక్ట్ జరిగింది. ఇక్కడ జరగలే. ఇక్కడ స్ప్లిట్ అయిపోయి అటు ఇటు పడడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ మనం చూసినాం. ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసి అలాంటి ప్రచారాలే బీజేపీ పగడ్బందీగా అమలు చేసేది కాబట్టి వచ్చింది. ఇక్కడ వీక్ ఎక్కడైందంటే, పోయినసారి వాళ్ళ ఇండెక్స్ ఓటర్ ట్రాన్స్ఫర్ అనేది 44 ఉంటే వీళ్ళది 80 ఉండే, ఈసారి రివర్స్ అయింది. అంటే 80% ఓట్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ జరిగింది మా అనాలిసిస్ ప్రకారం. ఎక్కడ మహాయుతి కూటంలో ఇక్కడ జరగలే, 50% జరిగింది. కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి. సార్ మనం ఇక జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్లోనైతే మళ్ళీ హేమంత్ సోరెన్ అధికారంలోకి వచ్చాడు. బీజేపీ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఎందుకంటే జార్ఖండ్ ముఖ్యంగా ట్రైబల్స్ ఉండే ఏరియా. ఇక్కడ మనం ఏ విధంగా అనాలి, ఎందుకంటే జార్ఖండ్ ఏదైతే ఇండియా కూటమి ఫేవర్గా ఉంటుంది, బీజేపీ అక్కడ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, హేమంత్ సోరెన్ పోతాడు అన్నారు. కానీ హేమంత్ సోరెన్ మాత్రం ఒక చాకచక్యమైన ఒక వ్యూహాన్ని అయితే రచించారు. దాంతో బీజేపీ అయితే కొంచెం చతికిల పడ్డట్టని భావించవచ్చు. అసలు అక్కడ ఏం జరిగారు, వాళ్ళు ఎట్లా స్ట్రాటజీ ఫాలో అయ్యారు, మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? జార్ఖండ్ కూడా మేము కూడా వాస్తవానికి 1 వీక్ బిఫోర్ రిపోర్ట్లో బీజేపీ వైపు, ఎన్డీఏ వైపుకే ఒక 2-3% ఇచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ రిపోర్ట్లో ఇట్స్ గోయింగ్ మళ్ళీ రివర్ట్ అయిపోయిందని చెప్పినాం. కాకపోతే మాకున్నటువంటి ఆ గ్రౌండ్ రిపోర్ట్ మారదు, లాస్ట్ కైనా మారితే పర్సంటేజ్ మారుతుంది. అబ్జర్వ్ చేస్తుంటాం ఎటు నుంచి ఎటు మారుతుందని. జార్ఖండ్ లో విషయం ఏంటంటే, 2000 సంవత్సరం నుంచి ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రులు మారుకుంటూ వస్తున్నారు. తెలంగాణ ఎట్లా ఉంటుందో జార్ఖండ్ లో కూడా అట్లనే ఉంటుంది పరిస్థితి. అంటే లోకల్ కమ్యూనిటీస్, ఎస్టీలది డామినేషన్ ఉంటుంది. ఎస్సీలు 9% ఉంటారు, ఎస్టీలు ఎక్కువ పర్సెంట్ 28% ఉంటారు, ఓబీసీలు ఒక 50% ఉంటారు, అప్పర్ కాస్ట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఓబీసీ ముఖ్యమంత్రికి ఇచ్చినది. అప్పుడు ప్రజలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు వాళ్ళు కంప్లీట్ గా బీజేపీ దూరం అయిపోయినారు. ఇప్పటికి కూడా మా అనాలిసిస్ లో ఎస్టీ ఓటర్స్ దాదాపు 60% బీజేపీ వైపు లేరు. ఏ రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలలో. అది ఒక్కొక్క రకమైన ఒక సమస్య. అయితే అదొకటి. ప్లస్ హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసినారు అనేది ఏదైతే సింపతి ఉందో, సింపతి స్టిల్ ఉంది ప్రజలకు. రెండోది. మూడోది, ఆయన జైలుకు పోయినప్పుడు వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చాలా ఆ ప్రభావాన్ని అట్లే కాపాడుకుంటూ వచ్చింది. మొన్నటి ఎలక్షన్స్ లో ఆమె చాలా కీ రోల్ ప్లే చేసింది. నాలుగోది ఏంటంటే, ఎస్టీలను 26 స్థానాలు ఉంటే 24 వీళ్ళ కూటమి గెలిచింది. ఈసారి మేము ఏమనుకున్నామంటే, చెంపై సురేన్, తర్వాత ఈ మధు కూడా, బాబులాల్ మురండి, అర్జున్ ముండా వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ నాయకులు కాబట్టి ఒక 7-8 సీట్లు తక్కువ వస్తుంది కాబట్టి రిజల్ట్ తారుమారు అవుతుంది, మిగతాది యాజ్ టీజ్ గా ఉంటది అనుకున్నాం. కానీ అక్కడ ఫలించలేదు. అందరు కలిసి ఒకరి మీద అటాక్ చేసేసరికి ఏమైందంటే ఇంకా సింపతి అనేది పెరిగింది. 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే, దాని ముందు రోజు రైళ్లు జరిగినాయి. రైళ్లు జరిగి ఈడీ రైడ్ జరగడం వల్ల కొంచెం ఇంకా సింపతైజ్ పెరిగింది. సో ఈ ఆదివాసులు ఎవరైతే ఉన్నారో మా మీద దాడి చేస్తున్నారు అని బీజేపీ అనేది ప్రభుత్వాన్ని చీల్స్తారు. జైలుకు పోయినప్పుడు ఆ చెంపై సూర్యన్ అప్పుడు చీల్చడానికి చాలా ప్రయత్నం చేసింది. కాకపోతే చెంపై సూర్యన్ అనుభవజ్ఞ నాయకుడు కాబట్టి
మన ఏదో ప్రభుత్వాన్ని నడపగలిగినారు. అంటే చీల్చుడు కూడా చీలుస్తారు అనేది కూడా ప్రజలలో కొద్ది వ్యతిరేకత ఉన్నది. ఇంకోటి ఏంటంటే చెంపేశ్వరుని తీసుకోవడం వల్ల ప్రజలు ఏమైనా మనం అంటే మామూలు గ్రౌండ్ లెవెల్ ప్లస్ అవుతుంది అనుకున్నాం, అది మైనసే ఉంది. అక్కడ కుర్మీలోనే ఒక 15% ఉంది. మన దగ్గర కురుమలు అంటాం కుడ్మీస్. వాళ్ళకి జయరామ్ మెహతా అని చెప్పేసి ఒక యంగ్ 32-33 ఇయర్స్ బాయ్ చాలా ప్రచారం చేసినాడు. లాస్ట్ టైం మంచి ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టినాడు. ఆ మంచి ఇన్ఫ్లుయెన్స్ చూపెడితే మేము ఏమనుకున్నామంటే ఎక్కువ స్ప్లిట్టింగ్ కాంగ్రెస్ వైపు నుంచి చీలుస్తాడేమో అనుకున్నాం, కానీ అది ఎక్కువ బీజేపీ చీలడం వల్ల ఇలాంటి ఫలితం వచ్చింది. సో ఇంకా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో చాలా విశేషాలు ఉన్నాయి. బీజేపీ ఓటు పర్సెంటేజ్ తగ్గలేదు, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం పెరగలేదు. వాళ్ళకి ఇప్పుడు హైయెస్ట్ ఇంతవరకు వచ్చిన సీట్లు 16 అవే వచ్చినాయి. జార్ఖండ్ చరిత్రలో హైయెస్ట్ సీట్లు 16, వాళ్ళు 16 దాటి రారు. కాకపోతే జేఎం పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది, ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకుంది. కాబట్టి నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతాను, బీజేపీ కాంగ్రెస్ ని కొట్టగలుగుతుంది కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం కొట్టలేదు. ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ని బీజేపీ పెడితే టీఆర్ఎస్ మొగ్గులో ఉంటది. అట్లా జమ్మూ కాశ్మీర్ పోయినా ఎన్సీ నుండి కొట్టలేకపోయింది. ఇక్కడికి ఈడికి వచ్చినాం, ఎవరికి మనము జార్ఖండ్కి వస్తే జేఎంఎం ను కొట్టలేకపోయింది, అక్కడ మమతా బెనర్జీ గారిని కొట్టలేకపోయింది, ఆడ ఎస్పీ ప్రభావాన్ని కూడా కొట్టలేకపోతుంది. అంటే ఇట్లా మనం చరిత్ర చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసరికి డామినేషన్ ఎవరిది ఉన్నది, టీడీపీదే ఉన్నది, జనసేన ఉన్నది. అంటే అంటే ప్రాంతీయ పార్టీలతో పోరాడినప్పుడు బీజేపీ స్ట్రైక్ రేట్ ఎప్పుడు చాలా తక్కువ. అదే నువ్వు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నావు అనుకోండి, ఒకసారి అటు వస్తుంది, ఒకసారి ఇటు వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో రిజల్ట్ తారుమారు అవుతుంది. సో గ్రౌండ్ లెవెల్ ఇవన్నీ మేము పర్సంటేజ్ వైజు గ్రాఫ్స్ వైజు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎట్లా పోతుంది, ఎట్లా ఉన్నది అనేది క్లియర్ గా చెప్పడం. ఇవి ఇప్పుడు చెప్పిన రీజన్స్ అన్ని కూడా ఖచ్చితంగా జార్ఖండ్ ఓడిపోవడానికి గెలవడానికి కరెక్ట్ విశ్లేషణ. మధు గారు, ఈ రోజు అయితే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాతో వెచ్చించి ఈ యొక్క ప్రీ పోల్స్ గురించి కానీ, ఎగ్జిట్ పోల్స్ గురించి కానీ, అలాగే ఈవీఎంస్, అలాగే బ్యాలెట్ మధ్యలో వ్యత్యాసాల గురించి కానీ, ఏవైతే ఈ లోటుపాట్లు ఉన్నాయో వాటిని గురించి చక్కగా మా యొక్క 4 Sides టీవీ వీక్షకులకు మీ యొక్క అనాలిసిస్ చేసినందుకు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మీ యొక్క టైంను వెచ్చించి మరింత సమాచారాన్ని ఈ యొక్క స్ట్రాటజీకి సంబంధించి కానీ, ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇక తమిళనాడు చూసుకుంటే తమిళనాడు రాజకీయాలు సపరేట్గా ఉంటాయి, కేరళ సపరేట్గా ఉంటాయి, మన తెలుగు రాష్ట్రాలు కూడా సపరేట్గా ఉంటాయి. వీటి గురించి మీ యొక్క పూర్తి అనాలిసిస్ని మరొక ఎపిసోడ్లో మాకు అందించాలని కోరుకుంటూ, ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఏదైతే పొలిటికల్ అంశానికి సంబంధించి మన పొలిటికల్ అనలిస్ట్ అండ్ స్ట్రాటజిస్ట్ మధుసూదన్ గారి యొక్క విశ్లేషణ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.